సూపర్. కాలేజ్ బంక్ కొట్టి మరి వచ్చినాం. సూపర్ అంటే సూపర్. రియల్ బంగారమా ఇప్పుడు? మా ఇంటి బంగారం చూడడానికి అందరింటి బంగారాలు వచ్చినాం. సూపర్. ఫైటింగ్ అయితే అదుర్స్. మెయిన్ ఆమెనా? అంతా ఆమె. సమంత మెయిన్ లాగిన మొత్తం సినిమా. అవునవును. కామెడీ ఎలా ఉంది? కామెడీ కూడా సూపర్. వాళ్ళ ఫ్రెండ్ ఇంకా చించేసింది అంతే. మీరు ఫైట్ చేయడానికి ఏమో తెచ్చుకునేది. మేము కూడా ఇన్స్పైర్ అయి నేర్చుకుంటున్నాం. మీవే వెపన్స్. ఇది బా ఎట్లుంది మన ఇంటి బంగారమా? నా చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. నా ఫ్యామిలీ ఎంటర్టైనర్. క్లీన్ అంటే ఇంకా సంబంధం చాలా రోజుల నుంచి చూడలే కాబట్టి ఇంకా చూస్తేనే అర్థమైపోతుంది ఫ్యామిలీస్ ఎలా వచ్చారు ఏంటి అనేది. ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. నా చాలా రోజుల తర్వాత నవ్వుకుంటా ఒక మంచి ఫిల్మ్ చూసినట్టు. అంటే ఎంటర్టైన్మెంట్ ఎంత ఇచ్చాడు? 2.5 hours సినిమా. ఇచ్చాడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఎమోషన్ క్యారీ అయింది. వాట్ ఎవర్ యాక్షన్ సూపర్. సమంతని ఇంకా మనం ఖచ్చితంగా స్క్రీన్ మీద చూడాల్సిందే. ఆయన కోసం చూడాల్సిందే. అందరివి యూజ్ చేసుకున్నాడు. బట్ అయితే రాకింగ్ సమంత. అవునవునవును. అదే అన్న, అది కొంచెం బాగుంది, సూపర్గా ఉంది. బట్ అయితే స్టోరీ నార్మల్ స్టోరీనే. బట్ అయితే తీసుకొచ్చిన విధానం స్క్రీన్ ప్లే అయితే సూపర్. నందిని రెడ్డి డైరెక్షన్ లానే రెడ్డి. ఎందుకంటే తను మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఒక ఫ్యామిలీ ఎమోషన్ని కన్వే చేయాలన్న డైరెక్ట్. ఆయన ఖచ్చితంగా పాస్ అవుతుంది. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ చూసినట్టయితే ఈ సినిమాకి కూడా దాన్ని రీచ్ అవుతుంది. చాలా బాగుంది అన్న. అదే కొంచెం స్టోరీ పరంగా కొంచెం నార్మల్ స్టోరీనే. బట్ అయితే స్క్రీన్ ప్లే తీసుకెళ్ళడము మంచిగా కూర్చోబెట్టాడు. ఒక జోక్స్ కానీ కామెడీ కానీ వాట్ ఎవర్ అందరికి పండుతుంది. అందరు నవ్వుతారు, విజిల్స్ పడతాయి. చాలా బాగుంటుంది. డార్క్ ఏముండదు అన్న, మామూలు నార్మల్ కామెడీనే. చాలా బాగుంటుంది. సమంత మనకి తెలిసింది ఆమె యాక్టింగ్ పరంగా ఏదైనా కానీ సూపర్ చేస్తుంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి స్టోరీ లేక వెళ్తే చాలా బాగుంటుంది అన్న స్టోరీ చూడడానికి. వచ్చి హ్యాపీగా చూసి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీస్ అంతా వస్తారన్న. పక్కా ఫ్యామిలీస్ అంతా బ్రహ్మరథం పడతారు. నా ఫస్ట్ సమంత గురించి పక్కన పెడితే స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాను. ఇంత ఇంటెన్సిటీ స్క్రీన్ ప్లే నేను పెద్ద డైరెక్టర్ నుంచే చూసింటా. నిజంగా చాలా బాగుందన్న ఇంటెన్సిటీ. రైటింగ్ ఇంటెన్సిటీ భలే మెయింటైన్ చేసిందా. నెక్స్ట్ టైం జరుగుతుంది అనే ఇంటెన్సిటీ మాత్రం చాలా క్యూరియాసిటీ. ఇప్పుడు వరప్రసాద్ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఓన్లీ ఫ్యామిలీ. అవునవును. ఇది కమర్షియల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నీట్గా వెళ్ళిపోతుంది. పక్క. అవునవును. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కానీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కొంచెం బాగానే ఉంది అన్న. అది కూడా ప్లస్ పాయింట్ మూవీకి. కరెక్ట్గా సమంత ఎలివేషన్ సీన్స్కి బీజిఎమ్స్ కరెక్ట్గా సెట్ అయింది. మంచి క్యారెక్టర్ పండిట్టనా అమ్మాయికి చాందోలే అంతేం లేదా, కొంచెం క్యామియో లాగే ఉంటుంది ఆమె కూడా. జస్ట్ ఇంకెవరు బాగా చేశారు సమంత కాకుండా? ఓన్లీ సమంత మాట్లాడుతున్నాం. సమంత కాకుండా విలన్ కరుణాకర్ విలన్ అని. అవునన్నా. బాగుంది. వెన్నెల కిషోర్ జస్ట్ 2 minutes సీన్. 2 minutes కూడా 1 minute సీన్ అంతే. అవునన్నా. ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా చాలా వర్కౌట్ అయిందండి. ట్విస్ట్లు కూడా ఉన్నా. అవునన్నా. ఈ వీక్ అంతా మంచిగా పోతుంది. ఓకే పర్లేదు. పర్లేదా? ఏం పర్లేదు అంటున్నారు? కొంచెం బోర్ సూపర్ గా చేశారు. చూడొచ్చు, పర్లేదు. అంతా బాగుంది. కామెడీ కూడా సూపర్ గా ఉంది. అంతా తిరుపతి సైడ్ అంతా బాగుంది. బాగా మాట్లాడింది. భారీగా ఉంది నా మూవీ అయితే. భారీగా అయితే అసలు హీరో ఎలా చేశాడో ఆమె సమంత కూడా వేరే లెవెల్లో అయితే చేసిందండి. భారీగా వచ్చినాయండి. సెంటిమెంట్ కూడా భారీగా ఉంది. ఇది లేదు అనే పనిలే, అసలు బోరింగ్ గా కొట్టడం లేదు. మూవీలో అయితే భారీగా వచ్చింది. కామెడీ కానీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అదిరిపోయింది. సమంత అయితే 1 man హీరో అని చెప్పొచ్చు. వేరే లెవెల్లో ఉంది. యాక్షన్ కూడా ఏమో అనుకున్నాం, ఎక్కడ కూడా అంతా
సస్పెన్స్ లాగా ఉంది, చాలా థ్రిల్లింగ్ గా బాగా ఉంది. తీశారు. సూపర్ సూపర్. లేడీ డైరెక్టర్ బాగా తీశారు. ఇద్దరికిద్దరే చంపేశారు. ఓకే, చాలా బాగుందండి సినిమా. బాగుంది, Entertaining ఉందా? ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా బాగుంది. అంటే ఓన్లీ సమంత కోసమే చూడాలి, అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి సినిమా. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయండి, శ్రీముఖి ఎలా చేశారు? శ్రీముఖి చాలా బాగుందండి. శ్రీముఖి కూడా చాలా బాగా చేశారు. యాక్షన్ సీన్స్ ఎట్లున్నాయి? యాక్షన్ సీన్స్ సూపర్ అండి, చాలా సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఆడలు కూడా అందరూ అసలు కేకలు చూస్తుంటే అబ్బా చాలా బాగుందండి, చాలా కామెడీ చాలా ఎలా ఉందా? ఈ సినిమా కామెడీ ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాలకి. కామెడీ బాగుంది, అసలు చాలా ఎంటర్టైన్ గా ఉంది. ఫ్యామిలీ సినిమా, భాష ఎట్లుంది? మన సమంతకి భాష సూపర్ స్లాంగ్ అండి, మన స్లాంగ్ అండి, బాగుంది అయితే. బాగుంది. సో అందరూ చూడొచ్చు. అందరూ చూడొచ్చు. క్లియర్ మూవీ. క్లియర్ మూవీ. థ్యాంక్ యూ. పర్వాలేదు చూడొచ్చు. ఎట్లా సినిమా? ఆడ వెనకాల బంగారం వస్తున్నారు. ఓకే, ఎలా ఉందమ్మా సినిమా? అమ్మా ఎలా నువ్వు చెప్తారా? బాబు ఎట్లుంది? బాగుందన్న, బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నా మొత్తం సినిమా? బాగుందన్న, సమంత యాక్టింగ్ ఎట్లుంది? బాగుందన్న. సూపర్గా ఉంది, బాగుంది సినిమా. బాగుంది. ఏం నచ్చిందన్నా మీకు? స్టోరీ నచ్చిందా? యాక్టింగ్ నచ్చిందా? యాక్టింగ్ నచ్చిందండి. సూపర్, నాకు కాదు అందరికీ నచ్చింది సార్. ఎట్లుంది సినిమా? సూపర్ ఉంది సార్, ఎక్సలెంట్. మొత్తం సమంతనా సినిమా అంతా? ఎడం చేతులు ఎత్తుకొని వస్తుంది అమ్మ. ఫైట్స్ ఎట్లా చేస్తాం? సూపర్, ఎవరు లేస్తారు ఇండియాలో కొట్టే వాళ్ళే లే సమంతని. ఫీమేల్ యాక్టర్ ఏమన్నా కావచ్చు, అనుష్కనే అంత వెళ్తా అంత లేదు, బాగా చేశారు. కానీ సూపర్గా ఉంది. అనుష్క 1% ఉండొచ్చు, సమంత 2%. కానీ అనుష్క ఫ్యానే, ఆల్ ఇండియా ఫ్యానే నేను. సినిమా అభిమానము, సినిమా వరకే మాట్లాడాలా, వేరే విషయాలు మనకు వద్దు. బాగుంది సినిమా అయితే. బాగుంది. కామెడీ కానీ అన్ని. కామెడీ ఏం లేదు, ఓన్లీ సీరియస్. ఎలా ఉంది సినిమా? బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది, సమంత ఎలా చేసింది? బాగా చేసింది. భాష ఎట్లుంది? మన భాష మొత్తము మన భాష మాట్లాడిందా? బాగా మాట్లాడింది, అందరూ చూడాలా? అందరూ చూడాలా, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయొచ్చా? చాలా బాగుందన్న, చూడాల, ఎంటర్టైనింగ్. అందరూ చూడాల, బాగుంది. ఎక్కడ బోర్ కొట్లా? బోర్ కాదు, సూపర్, బ్లాక్ బస్టర్. అందరికీ నచ్చే సినిమా. బాగుంది. సినిమా బాగుందండి, ఆడవాళ్ళు అందరూ ఫ్యామిలీ అంతా చూడొచ్చు. కామెడీ సినిమా. ఆ ఫ్యామిలీ సినిమా బాగుంది. సమంత ఎలా చేసిందంటే యాక్టింగ్? సమంత బాగా చేసింది, చాలా బాగా చేసిందండి. సమంత అంటే మాకు కూడా చాలా ఇష్టం, చాలా ఇష్టం. శ్రీముఖి ఆయన కూడా బాగా చేసింది, చాలా బాగుంది సినిమా. మిగతా వాళ్ళమ్మా గౌతమి ఉన్నారు. అందరూ బాగా చేసినారు, అందరూ చూడొచ్చు సినిమా. ఫైట్స్ ఇరదీశారు. సమంత సూపర్ చేసింది, బాగా చేసిందండి. చాలా మంది చూడొచ్చు సినిమా అంతా, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. సో ఓవరాల్గా సమంత ఈజ్ క్లియర్ కట్ పర్ఫార్మెన్స్ చూసాం చాలా గ్యాప్ తర్వాత. అండ్ ఇది నందిని రెడ్డి డైరెక్షన్ కన్నా సమంత వాళ్ళ హస్బెండే డైరెక్షన్ చేసినట్టు నాకు అనిపించింది పర్సనల్గా. సో పర్సనలీ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా సినిమా ఫ్లేవర్ అంతా చూసాలని ఉంది. సో ఇంకా గౌతమి గారు చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక ఫుల్ కమ్బ్యాక్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ చూసాం. మన ఉస్తాద్లో చూసినప్పుడు తక్కువ ఆ స్టోరీకి నెరేషన్ తక్కువ ఉండడం, నాట్ ఇంక్లూడింగ్ ఇయర్, తనకి ఫుల్ ఫ్లెడ్జ్ రోల్ దొరికింది గౌతమి గారిది, ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దొరికింది. అండ్ ఇంకొక సమంత వాళ్ళ మామగారు చేస్తారు, బట్ హీఈస్ అ సీనియర్ యాక్టర్, పేరు నాకు అంత కరెక్ట్ తెలియదు. బట్ ఓవరాల్ ఇట్స్ ఏ వర్త్ ఫర్ గర్ల్స్ వాచ్ అండ్ బాయ్స్ ఆల్సో విల్ లైక్ దట్. ఓకే, అంటే ఎక్కడ అబ్బాయిలు చూడలేరని నేను చెప్పాను కానీ బట్ ఇది ఈ స్టోరీ ఒక అబ్బాయి చేసింటే కమర్షియల్ సినిమా, ఇది ఒక అమ్మాయి చేయడం వల్ల మనకి కొత్త అపీరెన్స్ ఉంటుంది అంతే. ఫీమేల్ అన్నీ వచ్చేసాయా? వీళ్ళందరికీ ఉన్నాయి కదా, ఇంప్లిమెంట్ చేశారు సినిమాలో. అంటే ఇక్కడ అబ్బాయి చేసిన లాజిక్ లతికే వాళ్ళు, అమ్మాయి చేయడం వల్ల అవేం లేదు. బట్ ఇట్స్ వర్త్ వాచ్ ఫర్ ద ఫ్యామిలీ ఆడియన్స్. కామెడీ యాక్షన్, ఇట్స్ న్యూట్రల్లీ బ్యాలెన్స్ చేశారు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్. ఓకే, సో షార్ట్ ఫిల్మ్ మేకర్, బట్ ఈయన హీరోయిన్ చంపేస్తాడు కాబట్టి నీకు నచ్చలేదు. అంటే మనోడు వన్ సైడ్ చేసినట్టున్నారు. హీరోయిన్ లాస్ట్ చచ్చిపోయింటే బాగుంటుంది. ఓకే, అవునా? హీరోయిన్ చచ్చిపోలేదు నందిని రెడ్డి వన్ సైడ్ చేశారు అంతే, అదే బాగాలేదు. హీరోయిన్ చచ్చిపోయింటే బాగుంటుంది, సినిమా బ్లాక్ బస్టర్ అంతే.